వెల్కమ్ టు ఉదయం న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు సయ్యద్ చాంద్ బాషా మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించవలసిన 13 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెల్లించుటకు అంగీకరించటం హర్షించదగ విషయమని, ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు చెల్లించవలసిన సరెండర్ లీవులు చెల్లించమని, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలను తెలుపుటకు ఒక ప్రత్యేక కేబినెట్ సబ్ కమిటీని నియమించవలెనని, సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకున్నట్టుకు సరెండర్ లీవులను మంజూరు చేయమని ప్రభుత్వానికి సూచించినట్టు సయ్యద్ చాంద్ బాషా తెలిపారు. నా పేరు చాంద్ బాషా. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. ముందుగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వారి నివాసంలో తీసుకున్నటువంటి పెండింగ్ బకాయిల పైన వారు తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తూ వారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఒక విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నాం. మీరు విజనరీ కలిగినటువంటి నాయకులు. మీరు చక్కగా ఈరోజు 1300 కోట్ల రూపాయలు ఇచ్చి ఉద్యోగుల యొక్క మనసును గెలిచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాగే మా సమస్యలు పరిష్కరించడం కూడా కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తే తప్పనిసరిగా మేము ఆనందోత్సవాలు కూడా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా మీ యొక్క నిర్ణయాన్ని అందరికి వర్తించే విధంగా సరెండర్ లీవుల బకాయిలు కనీసం ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సరెండర్ లీవ్ అయినా ఇచ్చి సంక్రాంతి సంబరాలు చేసుకునే విధంగా మీరు కృషి చేస్తారని తెలియజేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ.